ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్ట్రో యోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ 16 నుండి 28వ తేదీ వరకు జరుగు గోచారం. ఈ గోచారంలో ప్రతి రాశిలోనూ కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి. అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు, విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు, మంచిగా కావచ్చు, తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 అనేది 9 అంకె వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు, అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం, ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి, శుక్రుడు, రాహువు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు. గురువు వచ్చేసి శుక్ర సంచారం, కుజ భగవానుడు వచ్చేసి 24వ తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు. తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనంలోకి ఈ 27వ తేదీ పయనించనున్నారు. అలాగే బుధుడు శని, బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగాను బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు. శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. కుజుడు మిథునం, కేతు వచ్చేసి ఈ కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి ఈ కుంభరాశి కుంభలగ్నం కిందకి వస్తుంది. కుంభరాశి కుంభలగ్నం వారికి రాహు 2వ ఇంట్లో ఉంటాడు, శుక్రుడు 2వ ఇంట్లో ఉంటాడు. శుక్రుడు మీకు చతుర్థాధిపతి, కోణాధిపతితో 4వ ఇంటి అధిపతి, 9వ ఇంటి అధిపతి. ఈయన వచ్చేసి మీకు కోణం, మీకు ఈయన వచ్చేసి 2వ ఇంట్లో ఉచ్చలో ఉండడం మీకు మహోన్నతరంగా తల్లి సపోర్టు దొరుకుతుంది, తండ్రి సపోర్టు దొరుకుతుంది. తల్లిది అపారమైన ప్రేమతోటి మీరు ఎన్నో ఉన్నతమైనటువంటి విద్యలు, ఉద్యోగాలు పొందే అవకాశాలు, ఆరోగ్యం పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇవన్నీ మీకు మంచి సక్సెస్. అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ పీరియడ్ కాదు. ఉన్నది ఏదన్నా ఉంటే క్యాష్ ఫిక్స్డ్ చేసుకోవడం, ఏదర్ ల్యాండ్స్లో పెట్టుకోవడం, ఏదర్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసి దాచుకోవడం, ఇలాంటివన్నీ చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు కొంచెం శని భగవంతుడు ఫ్యామిలీలో స్లోగా గ్రోత్నిచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యలో, ఉద్యోగంలో మీకంటూ బృహస్పతి మీకు కుంభరాశి వారికి ఈయన మీకు లాభాధిపతి, ద్వితీయాధిపతి. ఈయన వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు. చతుర్థంలో యోగించాడు, కానీ కొంచెం పర్వాలేదు, బెటర్ ఆప్షన్ అనుకోవాలి. ఎందుకంటే లాభాధిపతి కదా, మాతృమూర్తి నుంచి లాభాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అలాగే మీకు 24వ తేదీ నుంచి కూడా మిథునంలోకి వచ్చాడు కుజుడు. కుజుడు మిథునంలోకి రావడం వల్ల 5th హౌస్, ఇక్కడ సంతానము, వివాహము ఇలాంటి విషయాలలో కొంత మధ్యస్థ ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 27 నుంచి మిథునం రాశి అధిపతి అయినటువంటి ఈ బుధుడు మీకు ఈ కుంభం వదిలి మీన సంచారం చేస్తాడు. అక్కడి నీచలోకి వెళ్ళిపోతాడు. మీకు పంచమాధిపతి, అంటే సంతానం విషయంలోనూ వివాహ విషయంలోనూ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు స్టెప్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చేసుకోవాల్సినటువంటి ముద్ర వచ్చేసి ఈ కుంభరాశి కుంభలగ్నం వారికి ఈ వాయు ముద్ర, శూన్య ముద్ర, మధ్యవేళను ఫోల్డ్ చేసి ఉంచి ఈ శూన్య ముద్రలో కూర్చొని దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. మీకు అంటే మీ రాశి అధిపతి శని కాబట్టి ఈయన ద్వితీయంలో మీకు మీ రాశిలోనే శని వచ్చాడు కాబట్టి తల మీదే శని ఉంటుంది, కష్టం ఎక్కువ ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ఈ ముద్ర వేసుకొని కూర్చున్నట్లయితే మీకు చక్కని మ్యూజిక్ కూడా మీ జాతకం పూజ మీరు చూయించుకుంటే ఇవ్వడం జరుగుతుంది.
ఆ ముద్రలో కూర్చొని ఆ మ్యూజిక్ వింటూ చక్కగా మీకున్నటువంటి టెన్షన్స్ క్లియర్ చేసుకోండి. ఎప్పుడైతే టెన్షన్ క్లియర్ అవుతుందో అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో ఆలోచన నూతనంగా ఉంటుంది. ఆలోచన నూతనంగా ఉంటే అప్లై చేస్తాం. దాని మూలకంగా మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ కంటే రాబడే ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్వస్తి.